నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని డాక్టర్స్ డే మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజానికి వైద్యులు అందిస్తున్న విశేష సేవలను కొనియాడుతూ పలువురు ప్రముఖ వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కూటాల రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ సేవలో వైద్యుల పాత్ర అమోఘమైనదని, ప్రాణాలను కాపాడే వైద్యుల సేవలు ఎన్నటికీ మరవలేమని ఆయన కొనియాడారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ రోగుల ముఖాల్లో నవ్వులు పూయించే వైద్యులకు సమాజంలో ఎప్పుడు ఉన్నత స్థానం ఉంటుందని లయన్స్ క్లబ్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA స్థానిక అధ్యక్షులు డాక్టర్ అశ్విన్ కుమార్ తో సహా ప్రముఖ వైద్యులు, క్లబ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ JD రాజు, డాక్టర్ మహానంది చౌదరి, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ సుష్మా, డాక్టర్ స్వాతి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వాసంతి, డాక్టర్ ఇంటూరి శ్రీనివాస్ రెడ్డి, కర్నాట్ రమేష్, ముక్కపాటి వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి మురహరి దంపతులు, BM నాయుడు, LC తరుణ అధ్యక్షులు అనుముల సైదిరెడ్డి మరియు లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మామూలుగా ఒక చదువు చదవాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన 2 సంవత్సరాలనే ఒక పక్క మెడిసిన్, ఒక పక్క సర్జరీ, MRCP, FRCP అంటే కుడి చేత్తో ఆపరేషన్ చేస్తూ ఎడమ చేత్తో మందులు రాసేటటువంటి మహానుభావుడు BC రావు గారు. ఆయన మన మొదటి రాష్ట్రపతి రాధాకృష్ణన్, బాబు రాజేంద్ర ప్రసాద్ కంటే పెద్దవాడు. మన రాష్ట్రపతులు ఇద్దరికంటే కూడా పెద్దవాడు. ఆయన 2 సంవత్సరాలను 3 డిగ్రీలు పట్టుకొని భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత మనమంతా మన పిల్లలను కోట్లు సంపాదించడానికి అమెరికాకు, ఇంగ్లాండ్, రష్యా పోతున్నాం. నా వాళ్ళకు చదువు చేయాలని తిరిగి కలకత్తాకు వచ్చి మరి కలకత్తా యూనివర్సిటీలో కూడా మేము చెప్పుకునేటటువంటి IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్లకు, యూనివర్సిటీలకు, PG సీట్లకు, MBBS సీట్లకు పర్మిషన్ ఇచ్చేదానికి ఆద్యుడు. ఆయన అంత కష్టపడ్డాడు. ఆయన నెహ్రూతో, గాంధీతో కలిసి 1930లో కూడా మరి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం పిలిపించింది. ఆ పిలుపులో 1930లో ఆయన అందులో పాల్గొని తన యొక్క వైద్య వృత్తినిచ్చి దేశం కోసం పోరాటం చేసినందుకు అప్పుడు మరి 30-31 ప్రాంతంలో కూడా ఆయనను అక్కడ ప్రజలందరూ మేయర్గా ఎన్నుకున్నారు. మన మున్సిపల్ మేయర్ లెక్కన కలకత్తా యూనివర్సిటీ మేయర్కు 31 నుంచి 33 వరకు మేయర్గా ఉండి ఒక కలకత్తాను ఈ దేశంలో నంబర్ 1గా చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన 80 సంవత్సరాలు బతికి ఆ కొందరి జీవితాల్లో ఒక గమ్మతైన రోజులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఈ రోజు దులోయి చనిపోయినాడు. సో ఆయనకు మనం ఎందుకంటే పుట్టినరోజు అంటే దాని లెక్క ప్రకారం ఇప్పటికి 164 సంవత్సరాల క్రితం పుట్టి 64 సంవత్సరాల తర్వాత అంటే ఆయన
ముఖ్యమంత్రి దగ్గరికే పోవడం మనం వేరే వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో తను పేషెంట్లను చూశాడు. చివరికి పోయే రోజు కూడా ఒక 4 పేషెంట్లను చూసి చనిపోయాడు. చనిపోయే రోజు వరకు కూడా సేవ 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 సేవాభావంతో తన జీవితాంతను గడిపి మరి ప్రపంచానికి ఒక పెద్ద దిక్సూచి ఇవ్వడమే కాకుండా మీ ఓటోళ్ళు మా ఓటోళ్ళు ఒక దానం చేస్తే ఆయన సేవను గుర్తించినటువంటి పెద్ద డబ్బున్న వారు దానం చేస్తే ఒక ఇల్లు కట్టిస్తే ఆయన వీరునామాలో రాసిపోయాడు, నేను చనిపోయిన తర్వాత నా ఇల్లు ఒక నర్సింగ్ హోమ్గా ఉండి ప్రజలకు సేవ చేయడానికి కనిపించడు. తను ₹1 తీసుకోలేదు, మా చదువులు చదివినాడు, సేవ చేసినాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఇల్లును కూడా హాస్పిటల్గా మార్చమని చెప్పిన మహానుభావుడికి ఇవాళ మనమంతా మరి భారత ప్రభుత్వం 76 నుంచి ఆయన యొక్క పుట్టినరోజును చనిపోయిన రోజును నేషనల్ డాక్టర్స్ డేగా డిక్లేర్ చేసినందుకు మరి అప్పటి ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని డిక్లేర్ చేసినటువంటి మరి మా లైన్స్ మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన చాలా సంతోషము. డాక్టర్స్ చాలా మంది వచ్చారు. డాక్టర్లందరికీ కూడా మరి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఘన నివాళులు, పుట్టినరోజు, వర్ధంతి రోజు నివాళులు అర్పిస్తూ మా లైన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా దీన్ని మొదటి కార్యక్రమంగా చేస్తున్నది. ఈ కార్యక్రమాన్ని మరి మిత్రులు రాంబాబు గారు తన యొక్క ఆర్థిక సహాయంతో కూడా కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా కొంత టైం ఎక్కువైనా మా డాక్టర్స్ ఈ విషయం తెలిసిన మరి మా IMI వాళ్ళకు విషయం తెలిసిన లైన్స్ క్లబ్ మిత్రులకు తెలియజేయాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొక్కసారి మన అందరి పక్షాన ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు చేసి డాక్టర్స్ డే మా లైన్స్కి 27 సంవత్సరానికి ప్రప్రథమంగా నూతన దక్షిణ బాధ్యత తీసుకున్న రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా చాలాసేపు స్పీచ్ మనం కాబట్టి డాక్టర్స్ డే అంటే మన కుటుంబంలో కానీ మన వ్యవస్థలో కానీ ఎక్కడ కానీ ఒకే ఒక అదృష్టం ఏంటంటే అది అదృష్టం డాక్టర్కే ఉందండి. అమ్మ నాన్న కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంత్రులు కానీ ఎంత పెద్ద ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఇంటికి వచ్చి పిలిచిరంటే పేరు పెట్టరండి. రెస్పెక్ట్గా డాక్టర్ గారు ఉన్నాడు అంటారు. జీవితకాలంలో సంపాదించుకుంది, సాధించుకుంది, దాన్ని మించింది ఇవ్వలేదు. భవిష్యత్ కాలం కూడా ఉన్నా లేకున్నా పోయినా సరే మీ డాక్టర్ గారు అని చెప్పంటారు కానీ పేరు ఎవరు చెప్పరు. అది మనకు వాళ్ళు చిరస్థాయిగా సాధించుకుంటూ మనకు ఏవైతే పెద్ద ఏర్పాటు చేస్తుంటే డాక్టర్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ 1st తారీఖు నాడు లయన్స్ కేర్లో కొత్త ప్రెసిడెంట్ ఎవరు వస్తే వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మా ఆహ్వానాన్ని స్వీకరించి విచ్చేసిన డాక్టర్ గారికి, డాక్టర్ IMI డాక్టర్ గారికి, ఆ తర్వాత డాక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి ఈ చైర్మన్గా ఉన్న డాక్టర్ రాజు గారికి, అధ్యక్షుడు రాంబాబు గారికి, వారి కార్యవర్గానికి, సీనియర్ లైన్స్కు, ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి, సీనియర్ లైన్స్కు, ఆర్గనైజేషన్ లైన్ మెంబర్స్కు ప్రతి ఒక్కరు కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే కార్యక్రమం కొనసాగాలని చెప్పి ఎల్లప్పుడూ సేవా కార్యక్రమం లైన్స్ క్లబ్ ఉంటుందని మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో సహకరిస్తూ ముందుకు వెళ్ళిపోతుందని తెలియజేసుకుంటూ డాక్టర్ సేవలు మరవలేనివి, అవి ఎప్పుడూ అలాగే ఉండాలని చెప్పి పేదలకు పూర్తి సహకారాలు అందించే విధంగా మీ వంతు సహకారం అందించాలని చెప్పి ఎక్కడ ఏమున్నా సరే మీకు తప్పకుండా మీ ఉచిత కిట్ కూడా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సహకరిస్తానని భాషిస్తూ ఈరోజు డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మేము సెలబ్రేషన్ చేయడానికి డాక్టర్లు ఘనంగా సన్మానించుకోవాలని ఇక్కడ BC రాజు గారి గురించి పద్మశ్రీ అవార్డు దాని గురించి మొత్తం కూడా రాజుసారి సీనియర్ వైద్యులు వారి గురించి వివరిస్తారు. వారు చేసిన సేవలకు అనుగుణంగా మేము కూడా ఘనంగా సన్మానించుకోవడం కోసమే ఇక్కడ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి అశ్విన్ సార్ కూడా ఈ వేదిక నుంచి మా లయన్స్ క్లబ్ మెంబర్గా చేరాలని విన్నవించుకుంటున్నా. ఎందుకంటే సార్ మేము ఈ లయన్స్ క్లబ్ నుంచి ఎందుకంటే ఈ లయన్స్ క్లబ్ నుంచి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. సరే మేము మా ఉన్నత స్థాయిలో ఎవరికి ఉన్నత స్థాయిలో వారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మంచి ప్లాట్ఫామ్ సార్ ఇది, మంచి ప్లాట్ఫామ్, మంచి సర్వీస్ చేయడానికి దానికి మంచి ప్లాట్ఫామ్. కాబట్టి మీరు కూడా మా క్లబ్లో జాయిన్ బాలాజీ సార్ కూడా కొంత జాయిన్ అయితే అని చెప్పినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు. మీరు కూడా రావాలి, మా క్లబ్లోకి రావాలి. డాక్టర్స్ అందరూ కూడా వస్తే ఇంకొంచెం బలంగా ఉండి ఇంకొంచెం ఎక్కువ కార్యక్రమాలు చేసినాం. మొన్న మా ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంలో వచ్చిన ఉదాహరణ చెప్పిన సార్, ఏంటంటే ఒక స్కూల్లో మేము ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడానికి ఐలాపురం
టీచర్లు అప్రిషియేట్ చేసాం. ఎందుకంటే 40 మంది 30 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఇళ్ళమ్మడి తిరిగి 150 మంది స్టూడెంట్స్ చేస్తున్నారు. కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఇప్పటికి కూడా కింద కూర్చొని చదువుకుంటే దానికి చెల్లించి మా కర్ణాటక అంబేద్కర్ ఆధ్వర్యంలో వాళ్ళకి దాదాపు 100 బెంచెస్ ఇచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి పెయింట్ వేసి డిజిటల్ క్లాస్ రూమ్ చేసి అన్ని చేసి ఇచ్చినాం. దాంతోపాటు ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం మేము పెడతాము. అంటే పొద్దున్నే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేద పేషెంట్ అటెండర్లకి పొద్దున మనం తినకుండా 7-8 గంటలకు ఎగ్జాక్ట్ 8 గంటల వరకు వేడి అల్పాహారం విధిస్తున్నాం. ఒక 3,000 రూపాయలతో అల్పాహారం విధిస్తున్నాం. కాబట్టి ఇస్తున్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు అందరూ ఒకసారి వచ్చి ఫాలో అవ్వండి. దాంట్లో అయితే ఇంకా బాగుంటుంది. దాని ప్రకారంగా అందరం సేవ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ నేను ఆహ్వానిస్తున్నాను. మురారి భాగ్యలక్ష్మి గారిని ఒక నిమిషం మాట్లాడాలి. నమస్కారాలు. వేదికపైనటువంటి డాక్టర్స్ డే సందర్భంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో సుదినం. ఈ సుదినంలో మరి ఏంటని అంటే డాక్టర్స్ డే. వైద్య వృత్తి ఎంతో ముఖ్యమైనది. ఎంతో బాధాతప్త మనసుతో వచ్చినటువంటి వారికి సంతోషంగా ఆనందంగా పలానా డాక్టర్ అమ్మ చల్లగా చూశారు, మంచిగా చూశారు అని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు రోగులు. అలాంటి వారికి గుర్తింపుగా మరి బిధాన్ చంద్రరాయ్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. వీరు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ డే సందర్భంలో హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం ఆర్సీగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మరి మిరియాలు కూడా అధ్యక్షులు కర్ణాటక రమేష్ గారు, ముక్కపాటి గారు, డాక్టర్స్ గారు, మరి ఇక్కడ తరుణ అధ్యక్షులు మరి నాయుడు గారు, ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అందరి సహాయ సహకారాలతో మన మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి క్లబ్బులన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాలని సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ లాంగ్ మిర్యాలగూడ లైన్ క్లబ్ అధ్యక్షుడు రాంబాబు గారు, ఐఏఎం అధ్యక్షుడు డాక్టర్ గారు, వేదిక మీద ఉన్న మా సీనియర్ కర్ణాటక రమేష్ గారు, అలాగే సత్యారెడ్డి గారు, లేని సేవ చేస్తున్నాను. డాక్టర్ శ్రీకృష్ణ అయినప్పం స్వామి. మాకు నల్గొండలో 118 మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు నల్గొండ వాళ్ళు మీ ఊళ్ళో సుమారు 100 మంది డాక్టర్స్ ఉన్నారు. మీరు ఎందుకు డాక్టర్స్ని ముందుకు తేలేకపోతున్నారని వాళ్ళు అడగడం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు కొన్ని కారణాల వల్ల మా డాక్టర్స్ రాలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 మంది డాక్టర్స్ ఇప్పటికి అయ్యారు. ఇంకా ఎక్కువ మంది డాక్టర్స్ అవుతారని కాపాతారని కూడా నేను ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను. ఈ ఐ హాస్పిటల్ ప్రతిరోజు ఉదయం 8 గంటల స్టార్ట్ అవుతుంది, 2 గంటల దాకా రన్ అవుతుంది. ప్రతి మంగళవారం నాడు 25 మందికి ఆపరేషన్ జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్లకి సహకరిస్తున్న డాక్టర్ నల్గొండ నుంచి అమర్చి డాక్టర్ ఆపరేషన్ చేసిపోతుంది. దానికి సహకరిస్తున్న డాక్టర్ రాజు గారు ప్రతిరోజు 2 గంటలు వచ్చేట ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు, ఒక ఆదివారం తప్పకుండా. అలాగే మంగళవారం బుధవారం నాడు ఉల్టా వెళ్తున్నాడు డాక్టర్ గారు. ఇక్కడ పెద్దవాళ్ళు ముసలివాళ్ళు బీపీ డబుల్ అయినా ఇంకోటైనా వాళ్ళని సహకరించుకుంటా పనిచేస్తున్నందుకు డాక్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను నిర్వహించుకున్నాను. నమస్కారం. అధ్యక్షులు రాంబాబు గారు, వారి కార్యాలయం ముక్కపాటి కృష్ణ గారు, కర్ణాటక రమేష్ గారు, ఎన్నికల లింగయ్య గారు, ఈ ప్రత్యేక నమస్కారాలు. ఇవాళ డాక్టర్లు లేని కూడా ఈ మనిషి ఎక్కడ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అమ్మ నాన్న తర్వాత దేవుడు, దేవుడి తర్వాత డాక్టర్. ఇది నిజం. మీ దగ్గరకు వస్తే ఏంటంటే ఒక చిన్న మాట చెప్పగానే అరే బాబు నీకేం కాదనగానే ఆ సగం జబ్బు తగ్గిపోతుంది. మరి ఈ డాక్టర్స్ని మరి నిరంతరం
మరి మన ఐ హాస్పిటల్ చేసుకోవడం, మరి రాంబాబు గారి టీంకి అన్ని విధాల మా శాస్త్రం అందిస్తామని చెప్పేసి మరి మమ్మల్ని మాట్లాడమని కోరడం మా అదృష్టంగా భావించుకుంటూ వేదిక మీద అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. డాక్టర్స్ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. డాక్టర్కి శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మా మిర్యాలగూడ లయన్స్ క్లబ్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ డాక్టర్లు చేసే సేవ వెలకట్టలేనిది. సో ఇప్పుడు ఎందుకంటే చావు బతుకుల మధ్యలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళని బతికించి మళ్ళీ మీరు బయటికి పంపిస్తున్నారు. సో దానికి ఎవరు ఎటువంటి విలువ కట్టలేదు. సో మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ కూడా ప్రతినిత్యము ప్రజాసేవ చేస్తుంది. సో మీరు నెలలో ఒక్కరోజు మా లయన్స్ క్లబ్ కేటాయిస్తే మేము విలేజ్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. సో ప్రతి డాక్టర్ కూడా ఒకరోజు మాకు సమయం కేటాయిస్తే సో మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఆ విధంగా సహకరిస్తాను ఆశిస్తూ డాక్టర్లందరికీ మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ లాంగ్ లీవ్ లైఫ్.